అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈ రోజు మనం సింపుల్ గా టేస్టీగా ఎంతో రుచిగా ఉండే క్యాబేజీ శనగపప్పు కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మన వీడియోని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 1/2 కప్పు శనగపప్పుని ఇలా ఉడికించుకోండి. ఇలా ఉడికితే సరిపోతుంది. కడాయి పెట్టి ఒక 1/2 కప్పు నూనె వేసుకోండి. 5-6 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా ఫ్రై చేసుకోండి. హాఫ్ టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. 1/2 టీ స్పూన్ పసుపు వేయండి. 2 టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు. ఇలా మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న శనగపప్పు కూడా వేయాలి. వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపి మూత పెట్టి 2 నిమిషాలు టమాటాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకొని సన్నగా తురుముకున్న 2 కప్పుల క్యాబేజీ తురుముని కూడా వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపి మరో 2 నిమిషాలు మూత పెట్టి క్యాబేజీని మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. కలుపుకొని మరో 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి 1 టీ స్పూన్ ధనియా పౌడరు, కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అంతేనండి, క్యాబేజీ శనగపప్పు కూర రెడీ. క్యాబేజీ శనగపప్పు కర్రీ అన్నం చపాతీలోకి చాలా రుచిగా ఉంటుందండి. పూరీలో కూడా బాగుంటుందండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.